హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, గోవా వీడియోస్ అయితే చూసారు కదా. ఈరోజు గోవాలో నేను ఏమేమి షాపింగ్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే అండి, ఫస్ట్ అయితే బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇదండి, ఇది ఇలా వస్తుంది మనకు. జూట్ బ్యాగ్ సంథింగ్ అంటారు, దీన్ని ఏం ఐడియా లేదు. మనకు ఈ విధంగా వస్తుంది. బ్యాగ్స్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ మనకు ప్లెయిన్ వస్తుంది. ఒక్కటే పాకెట్ ఇచ్చారండి, ఒక్కటే జిప్ ఉంది, చూస్తున్నాను కదా. ఒకటే జిప్ వచ్చింది. చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గోవాలో. జూట్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్ ఇవన్నీ కామన్గా ఎప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ అండి, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. ఇది మీరు గోవాలో ఎక్కడైనా మీకు ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. గోవా వెళ్ళినప్పుడు చాలా చాలా ఎక్కువ మంది తీసుకున్నారు బ్యాగ్స్ అయితే. గోవా వెళ్ళిన అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో కంటే కూడా కొంచెం ఇది ఒకటి యూనిక్గా అనిపించింది. అంటే ఇప్పుడు నేను తీసుకోలేదు, చాలా బాగుంది ఇది. అంటే ఇది చూడడానికి కొంచెం కవర్ టైప్లో అనిపిస్తుందండి. ఇలా ఇలా పట్టుకున్నప్పుడు సౌండ్ వస్తుంది, చూసారు కదా, ఇలా వస్తుంది. మరి దీనికి కూడా మనకి ఒకటే పాకెట్ ఇచ్చారు. లోపల కూడా మనకి ఏమి ఇవ్వలేదండి, లోపల జస్ట్ ఇలా చిన్న పౌచ్ లాగా చిన్న ఇచ్చారు. ఓకే, ఇదైతే చాలా బాగా అనిపించిందండి. అంటే ఎప్పుడు ఇలాంటి టైప్ హ్యాండ్ బ్యాగ్ నేను తీసుకోలేదు. ఓకే, ఒకసారి వేసుకొని చూపిస్తాను. చాలా బాగుందండి ఇది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అలాంటప్పుడు మనం వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి, ఈ సింపుల్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, స్లిప్ బ్యాగ్ టైప్లో. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఒక కుర్తీ తీసుకున్నానండి, అంటే మినీ కుర్తీ టైప్లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఓన్లీ ఇది ఒకటే తీసుకున్నాను, జీన్స్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. వీనెక్ వచ్చింది. వీనెక్ వచ్చి ఈ విధంగా మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. ఇది చిన్న మినీ టాప్ అనమాట. జీన్స్ మీదకి ఇలాంటివి చాలా బాగుంటాయండి, మధ్య అయితే బాగా నచ్చుతున్నాయి. ఓకే, ప్రింట్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి ప్రింట్లో చాలా బాగా అనిపించింది. ఓకే, ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. నాకు ఇయర్ రింగ్స్ పిచ్చండి. ఇయర్ రింగ్స్ ఎన్ని పేర్స్ ఉన్నా కూడా సరిపోవు, ఎప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకుంటూనే ఉంటాను. ఇక్కడైనా ఎక్కువగా ఎగ్జిబిషన్స్లో ఎక్కువగా వెరైటీగా అనిపిస్తాయి. ఎగ్జిబిషన్స్లో కానీ లేదా ఇలా అవుటింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా కేరళ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. అలాగే కేరళ, వైజాగ్లో బాగా షాపింగ్ చేశానండి. ఓకే అండి, ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తాయి ఇయర్ రింగ్స్. ఫస్ట్ పేరు వచ్చేసి ఇది, తీసాను కవర్లో నుంచి కనిపించట్లే. ఇదండి, ఇవన్నీ కొంచెం వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి, జీన్స్ మీదకి, టీషర్ట్స్ మీదకి. ఓకే, కనిపిస్తుంది కదా, ఇలా గోల్డ్ కలర్ వచ్చాయి. సైడ్కి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ఓకే, చాలా బాగుంటాయండి ఇవి పెట్టుకున్నప్పుడు, లుక్ చాలా బాగుంటుంది. ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను గోవాలోనే తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. వచ్చి ఇది ఎక్కువగా ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి, ఎందుకంటే గోవాలో ఇయర్ రింగ్స్ క్వాలిటీ చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. కాబట్టి నాకు ఇయర్ రింగ్స్ బాగా అనిపించాయి. ఒకటి వచ్చి చాలా బాగున్నాయి ఇవి కూడా.
పెట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటామండి. మనం ఇవి ట్రెడిషనల్గా అయినా పెట్టుకోవచ్చు, లేదా డ్రెస్సెస్ మీద కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఒకటి తీసుకున్నాను, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకు ఇవి. ఓకే అండి, వీటిల్లోనే ఇంకా మనకి గోల్డ్ కలర్ ఉంది, అలాగే సిల్వర్ కలర్ ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి. అండ్ కదా ఎక్కువగా ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా చాలా, అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాను, అంత పిచ్చి ఇయర్ రింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇది తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, అంటే కొంచెం యూనిక్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి నాకైతే చూడగానే. వావ్, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి నిజంగా. ఇయర్ రింగ్స్ కంటే కూడా అక్కడ గోవాలో అయితే క్వాలిటీ చాలా బాగా అనిపించాయి. క్వాలిటీ ఎక్కువ ఉన్నా కూడా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో అయితే. గోవాలో అయితే కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువగా అనిపించాయి నాకు ఇయర్ రింగ్స్కి. ఇది ఒకటి తీసుకున్నాను, ఇందాక చూపించింది చిన్న సైజులో ఒకటి. ఓకే అండి, ఇవి కూడా చాలా బాగున్నాయండి, మంచి క్వాలిటీతో చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అన్నీ ఎక్కువగా గోల్డ్ సిల్వర్ ఈ టైప్లోనే తీసుకున్నాను. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి ఇవి నా మోస్ట్ ఫేవరెట్ అండి, చాలా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా సర్కిల్లా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. అసలు సిల్వర్ కలర్లో ఈ మధ్య ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. ఓకే, ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇందులోనే నేను గోల్డ్ కూడా తీసుకున్నాను, సేమ్ సిల్వర్ గోల్డ్ అన్నిట్లలో అంతే అండి. సిల్వర్ అలాగే గోల్డ్, సిల్వర్ గోల్డ్ 2 కాంబినేషన్స్లో తీసుకున్నాను, ఎందుకంటే గోల్డ్ అలాగే సిల్వర్ 2 మనకి యూజ్ అవుతాయి పెట్టుకోవడానికి, కాబట్టి నేనైతే అన్నిట్లలో గోల్డ్ సిల్వర్ 2 పెయిర్స్ తీసుకున్నాను. ఓకే అండి, ఒక పెయిర్ మర్చిపోయాను, ఇది కూడా తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, సింపుల్ ఇయర్ రింగ్స్ మోడల్లో వస్తాయి ఈ విధంగా, గోల్డ్ కలర్లో వచ్చాయి, చాలా బాగున్నాయండి. రింగ్స్ విధంగా వస్తాయి, చూస్తున్నారు కదా, ఇలా రింగ్ మోడల్లో వచ్చాయి. ఇవి ఒక పెయిర్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాండ్స్లో నేను ఇది ఒక బ్యాండ్ తీసుకున్నాను. ఓకే, బ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఓకే అండి, ఇది చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది బ్యాండ్. మనం జస్ట్ సింపుల్గా ఇలా పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి. ఇవి మనం డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది పెట్టుకున్నప్పుడు, డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయండి. డ్రెస్సెస్ మీద కానీ అలా వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి. ఇది బ్యాండ్ కూడా చాలా బాగా నచ్చింది, ఇలా వేలాడుతూ ఉంటే కొంచెం బ్రాస్లెట్ టైప్లో అనిపిస్తుంది మనకు, చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇది గోవాలో నేను చేసిన షాపింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.